అందరికీ నమస్కారం. ప్రతి వాళ్ళకి కష్టాలు వస్తుంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకే వచ్చాయి అని బాధపడకుండా ఇలాంటి ప్రాబ్లమ్స్ని ప్రపంచంలో ఎంతోమంది అనుభవిస్తున్నారు అనేటువంటి ఒక నిజాన్ని మనం తెలుసుకోవాలి. ప్రతి ప్రాబ్లమ్ని దానికి చేయాల్సినటువంటి సొల్యూషన్ ఏమిటి అనేది వరకే ఆలోచించాలి. అంతేగాని దాని గురించి వర్రీ అయిపోయి మిగిలిన వేరే వేరే తప్పులు చేసేసి జీవితాన్ని క్లిష్టమయం చేసుకోకూడదు. అంతేకాకుండా చాలామంది చిన్నప్పుడు మా నాన్న సరిగ్గా చూడలేదు, మా అమ్మ సరిగ్గా చూడలేదు అని చెప్పి ఫీల్ అవుతుంటారు. కానీ ఎంతోమందికి తల్లిదండ్రులు సరిగ్గా చూడక మేనమావ గారి ఇళ్లలోనూ చుట్టాల ఇళ్లలోనూ వారాలు చేసుకుని బ్రతికి పెద్దవాళ్ళు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంతేకాకుండా పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బట్టల వ్యాపారస్తులు సైకిల్ మీద బట్టలు అమ్మారు. అగరత్తులు వాళ్ళు కూడా సైకిల్ మీద తిరిగి అమ్మారు. ఇప్పుడు కోటీశ్వరులు. అంతేకాకుండా అంబానీ గారు కూడా ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టారని మనం తెలుసుకున్నాం కదా. ఆయన ఎప్పుడన్నా మా నాన్న నాకేం చేయలేదు అని అనుకున్నాడు? అట్లా ఎవ్వరూ కూడా కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా, గతంలో జరిగిన వాటిని గుర్తు తెచ్చుకోకుండా భవిష్యత్తుకు ప్రణాళికలు వేసుకుంటూ ఇప్పుడున్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే దాంట్లోనే ఉండాలి. అలాగే ఎంతోమంది బాధలు అనుభవిస్తున్నారు. కావాలంటే మీరు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి చూడండి. ఎంతమంది అనారోగ్యంగా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పసిపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ దాకా ఉంటారు. పోనీ డబ్బులు ఉంటే బాగుంటుంది అనుకుంటారు. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూడా పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల దాకా ఉంటారు. అంటే ఆరోగ్యంగా సంతోషంగా మనం ఉన్నాం, ఈ కష్టాలని ఎలాగైనా అధిగమిద్దాం అనేటువంటి ధైర్యంతో ముందుకు పోవాలి. ఏమంటారు?